సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్ సైడ్ స్ప్రెడ్ అసలు చేయొద్దు, ఓన్లీ ఇది ఉంటుంది ఇట్లే ఉంటుంది. బట్ ఇట్లా స్ప్రెడ్ చేయాలి. క్లిప్ కొంచెం సరిగా చూసుకొని నీట్గా పెట్టుకొని స్ప్రెడ్ చేయాలి. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి మనం. ఇట్ సైడ్ మాత్రం అసలు చేసుకోకూడదు. టేప్ వచ్చి ఇప్పుడు టేప్ తోటి ఇందాక మనం ఇప్పుడు నా చెస్ట్ ఎంత ఉంది, నా సైజ్ వచ్చేసి షోల్డర్ టు చెస్ట్ 11.5. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్లో తీసుకోవాలి. పళ్ళుకి ఫస్ట్ ప్లీట్ మిడిల్లో తీసుకుంటే 11.5 దగ్గర ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటాం ఇట్ సైడ్ కార్నర్కి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్లీట్స్, చెస్ట్ 13, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13. ఎక్కడైతే మనం 11.5 క్లీన్ పెట్టుకున్నామో అక్కడ పెట్టుకొని చూసుకోవాలి. కరెక్ట్ 13 ఇంచెస్ ఉంది. ఈ 13 ఇంచెస్ లోపలని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం బయటకు పోనీయకుండా ఇక్కడ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. క్లీన్ పెట్టేసుకుంటాం. ఈ ప్లీట్స్ అన్నీ దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్కి మధ్యలో 1 ఇంచ్ ఉండాలి. అది స్మాల్, మీడియం, లార్జ్ వాళ్ళకైతే ఎక్సెల్ వాళ్ళకి, XXL వాళ్ళకి, XXL వాళ్ళకి 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉండాలి ఇక్కడ ఇట్లా గ్యాప్. అప్పుడు మనకి స్ప్రెడ్కి మన చెస్ట్కి ఇప్పుడు నేను 13 ఇంచెస్ అంటే